ఈ ఇంట్లో వాళ్ళైతే నాన్ వెజ్ తినొద్దంటున్నారు. మనకేమో ముక్కలేందే ముద్ద దిగదు. పడగద్ద అయితే ఇరుకులాగా అగ్గిపెట్టెలాగా ఉన్నది. ఇద్దరు భార్య భర్తలు లావున్నోళ్ళైతే ఈ గదిలో పట్టనే పట్టరు. నాకైతే కన్నడ రాదు, నేను ఎలా మాట్లాడాలి? మైసూర్లో అద్దిల్లు దొరకటం అంత ఈజీ కాదు. మేము అనుకునే బడ్జెట్ లో దొరకడం ఇంకా కష్టం. మేమైతే ఇప్పుడే బస్ దిగేసాం. తెలుగు రాని ఈ నగరంలో అద్దెంటి కోసం మేమైతే ఇబ్బందులు, వింతైన అనుభవాలు ఎన్నో ఎదుర్కొన్నాం. ఈ వీడియో మిమ్మల్ని అయితే నవ్విస్తుంది. ఇదిగో కన్నడలో రాసున్న బోర్డు అయితే చూపెడుతున్నాను చూడండి. ఈ మైసూర్ అనేది రద్దీగా ఉండే మహానగరం. మేమైతే అద్దెల కోసం వేట మొదలు పెట్టేశాం. మేము వెళ్తున్న దారిలో మంచినీళ్ళకి సంబంధించిన పథకం అయితే నేను చూసినాను. దీనిలో నుంచి మినరల్ వాటర్ అయితే వస్తుంది. ఇందులో అయితే 5 రూపాయల బిల్ల వేస్తే 25 లీటర్ల నీళ్ళైతే బయటకు వస్తుంది. ఇది కర్ణాటక రాష్ట్రం అంతా ఉందట ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. మేమైతే వీధులు వెతుకుతూనే ఉన్నాం. ఇక్కడైతే కన్నడలో రాసి పెట్టుకొని ఉన్నది ఇల్లు అయితే ఖాళీగా ఉందని. ఇదేనట ఇల్లు. లోపలికైతే చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే వంటగది ఫ్రెండ్స్. లైట్ అయితే లేదు. ఇదేమో బాత్రూమ్. ఈ నగరంలో ఉండే ఇల్లులకు ఇదే ఇబ్బంది, ఇదే తంట. ఎందుకంటే తానం రూములు అక్కడే ఉంటాయి, హాల్ రూములు అక్కడే ఉంటాయి, కిచెన్ రూములు అక్కడే ఉంటాయి. అదే మా పల్లెటూరు అయితే హ్యాపీగా ఊరు బయట దూరంగా వెళ్లి కూర్చొని వస్తాం. ఇదే వంటగది. ఇక్కడ ఒక రోల్ ఉన్నది. ఇక్కడైతే 2 బల్లల్లాగా చిన్న ఉన్నాయి సామాన్లు పెట్టుకోవడానికి. ఇప్పుడు పడగద్ద అయితే చూపిస్తా. పడగద్ద అయితే ఇరుకులాగా అగ్గిపెట్టేలాగా ఉన్నది. ఇద్దరు భార్య భర్తలు లావున్నోళ్ళైతే ఈ గదిలో పట్టనే పట్టరు. నాకైతే కన్నడ రాదు, నేను ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా బాగుందా ఆంటీ? రూమ్ రెంట్ ఎంత? ನೀವು ಸಂಬಂಧ ಆದ್ರೆ ಮನೆ బాగుంది, మా ఇద్దరికి సరిపోతుంది. అదే బానే ఉంది చెప్తున్నా. నాకు మీకు తెలుగు రాదు, నాకేమో కన్నడ రాదు. ఈ రూమ్ కి నెలకి 7,000 అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఈ రూమ్ కి 2,000 3,000 కంటే ఎక్కువ ఇవ్వలేను. అందుకే తిరిగి వచ్చేసాం. కొన్ని చోట్లేమో కులం అడుగుతున్నారు, కొన్ని చోట్లేమో మతం అడుగుతున్నారు. మా అడవుల్లో కులము మతము ఏది ఉండదు. అందరం కలిసిగట్టు ఉంటాం. స్వచ్ఛమైన గాలి రాకుండా ఈ పక్క ఆ పక్క బిల్డింగ్ తో బండ్లతో కిటకిటలాడిపోతుంది ఫ్రెండ్స్. మరో సందుకైతే వచ్చేసాం. ఆవుల్ని గడ్డే లేదు కదా, ఆవుల్ని ఎక్కడ మేపుతారో ఏంటో. ఈ మహానగరంలో కోడి పిల్లలు కూడా పెంచుతున్నారు వింతగా. ఇంకో ఇల్లు అయితే దొరికింది. వీళ్ళైతే ఖాళీ చేయకుండా అద్దెకిస్తామని చెప్తున్నారు. ఇది బెడ్రూమ్. ఇది ఇంకో చిన్న బెడ్రూమ్. స్టోర్ రూమ్ లో వాడుకుంటున్నారు. ఇదైతే పూజ గది. దానికి ఆనుకోనే వంటగది అయితే ఉంది. లోపల చూడొచ్చా అంటే రమ్మని పిలిచిండ్రు. వచ్చేలు అలాగే ఉన్నాయి, తిన్న కంచాలు అలాగే ఉన్నాయి. ఇదే హాల్ ఫ్రెండ్స్. ఇది మొత్తం కలిపి 10,000 రూపాయలు అయితే అడుగుతున్నారు ఇంటి బాడిగా. ఈ ఇంట్లో వాళ్ళైతే నాన్ వెజ్ తినొద్దంటున్నారు. మనకేమో ముక్కలేందే ముద్ద దిగదు. ఇంకెన్నెన్ని వింతలు చూడాలో ఏంటో. నాకైతే తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చేస్తా. నేనైతే కూకుంటా. ఇదే వీడియోలో మాకైతే ఒక ఇల్లు అయితే దొరికింది. ఆ ఇంటినైతే మొత్తం చూపిస్తా, చివరి వరకు చూడండి. అద్దెంటి కోసం వెతుకుతుండగా ఒక వింత అయితే కనబడింది. ఇదే ఆ వింత. ఇళ్ల మధ్యనే గుడి ఉంది. అసలు ఇళ్ల మధ్యన గుడి ఉందన్న విషయమే తెలియదు. అమ్మయ్య, మాకు ఇక్కడైతే కావాల్సిన ఇల్లు అయితే దొరికింది. ఇల్లు అయితే మాకు తగిన రేటుతోనే దొరికింది. అందుకే వేరే ఆలోచన లేకుండా ఓకే చేసేసాం. ఆటోలో తెచ్చిన మా సామాన్లంతా కొత్త ఇంట్లో అయితే చేర్చేసాం. అమ్మో, మోయలేకపోతున్నాను. నా వల్ల అయితే కావటంలే. సామాన్లంతా రూములు 2 గంటల్లో సర్దాక మీకు నీటుగా చూపిస్తాను. ఈ కొత్త ఇంట్లో సామాన్లు ఎప్పుడు చద్దాలో నాకైతే వాచిపోతుంది. అడవిలో పుట్టి అడవిలో పెరిగి పచ్చని చెట్లు కనిపించకపోతే నాకు బాధగా ఉంటది. వచ్చేదారిలో కుండీలో మొక్కనైతే కొనుక్కున్నాను. కనీసం ఈ ఒక్క చెట్టు అయినా నాతోనే ఉంటే అడవంతా నా చుట్టే ఉన్నట్టు నా ఫీలింగ్.
ఎలాగో అలాగా అద్దెంట్లోకి అయితే చేరాను. ఇంకా సర్దడమే ఉన్నది. అన్ని సర్దాకైతే ఇల్లంతా ఓసారి చూపెడతా. అద్దిల్లైతే నీటుగా సర్దేశాను. ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఇది వచ్చేసి కిచెన్. చూడండి చూడండి కిచెన్ ఎట్లుందో. చూడండి, నాకు తగ్గట్టు కొన్ని సామాన్లు మాత్రమే తెచ్చుకున్నా. ఎందుకంటే మాది అడవి నుంచి చాలా దూరం రావాలి కాబట్టి ఎక్కువ పెద్ద పెద్ద భారీ భారీ సామాన్లు అయితే నేను తేలేదు. మా ఇద్దరికి కావలసిన సరుకులు, వంట సామాన్లు, కిచెన్ సామాన్లు, ఇంకా అన్ని తీసుకొచ్చిన అనుకునేకి సరిపడా తీసుకొచ్చా. ఇది మాత్రం మా ఇద్దరికి సరిపోతుందండి. ఈ గ్యాస్ పెద్దది అవసరం లేదు, ఎందుకంటే మేమిద్దరమే కదా ఉండేది. రోల్ అండి ఇది, అందరికి తెలిసిందే, కానీ చెప్తున్నాను నేను. ఇది ఇట్లా నూరుకునే. నేనైతే ఇక్కడ నుంచి దూరం కాబట్టి లగేజ్ ఎక్కువ, అంత దూరం నుంచి చాలా కష్టం. మిక్సీ ఉంది, మిక్సీ అయితే వాడను, నేను దీంతోనే వాడతాను. ఎందుకంటే తెచ్చేవానికి తెలుస్తుంది బరువు ఎంత ఉంటుందో. ఈ కిచెన్ లో ఎంతైతే సామాన్లు ఎంత తక్కువ పెట్టుకుంటే అంత ఖాళీగా ఫ్రీడంగా ఉండొచ్చు. సామాన్లు ఎక్కి తెచ్చామనుకో మనమైతే నీరే పడుతుంది. మనమే తోముకోవాలి, కడుక్కోవాలి, అన్ని చేసుకోవాలి. ఇదంతా ఎందుకు వచ్చింది గౌరవ కింపురుగు పెట్టుకుంటే అయిపోదే. ఉండడానికి మేమిద్దరమే కాబట్టి 2 గిన్నెలు, 2 గ్లాసులు, 2 బొచ్చెలు, 2 కొంచెం రైస్, చిన్న కుక్కరు, చిన్న గ్యాస్ ఉంటే చాలు. ఇంకేం కావాలి? సరే అండి, కిచెన్ అయిపోయింది. బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఇది అయితే నేను అప్పుడప్పుడు నేను ఒక్కతే ఉంటాను కాబట్టి ఇదైతే ముందే ఫిట్ చేశాడు మా ఆయన. ఇదైతే పడుకునే బిడ్డ అనమాట. మాకు అడవి బిడ్డలం కదా, మాకు కింద పడుకోవడం కూడా అలవాటే. పడుకుంటాం మేము. ఇంతే, వీళ్ళిద్దరు సరిపోతుంది. చూడండి, ఇది బొమ్మలు, ఫ్లవర్ వాజలు అన్నీ పెట్టుకుంటారు. యాక్చువల్గా మాకు బీరో లేదు కదా, బీరో లేదు అందుకనేసి ఇంకా బీరో లేదు కదా, ఇదే మాకు బీరో అన్నీ ఇదేనమాట. ఇద్దరమే ఉండేది. అందుకే ఒక పక్క బట్టలు, ఒక పక్క ఇంకా డబ్బాలు, పొడ డబ్బాలు అన్ని పెట్టుకున్నాయి మాత్రం చాలు. ఇంతకంటే ఏం కావాలి? మా ఆయన వచ్చినప్పుడు మా ఆయన చొక్కాలు నాకు మడతేసే పని తప్పింది. బాత్రూమ్ కూడా లోపలే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి గీజరు, నేనైతే మొదటిసారి చూస్తున్నా. దీంట్లో అయితే 5 నిమిషాలు వేడి నీళ్లు కాగి ట్యాప్ తిప్పగానే వచ్చేస్తాయి. మైసూర్లో చాలా సార్లు అయితే ఉంటుంది. ఈ ప్లేసుల్లో కట్టెలు ఎక్కడ దొరుకుతాయి, పొయ్యి ఎక్కడ పెట్టుకుంటాం అని చాలా బాధపడుతూ వచ్చాను, భయపడుతూ వచ్చాను. అయితే గీజర్ ఉండడం వల్ల నాకు చాలా సంతోషం వేస్తున్నది. ఇది బాత్రూమ్ కూడా పక్కనే ఉంటుంది. ఇదే హాల్ అన్నమాట. చిన్న ఫ్యామిలీకి చెరిపోయే అంత ఉంది. మైసూర్లో అద్దిల్లు దొరకడం అంత ఈజీ కాదు. మా బడ్జెట్ లో మాకైతే ఒక అద్దిల్లు దొరికింది. చూసారు కదా, అగ్గిపెట్ట లాంటి అద్దిల్లు. దీని రెంట్ ఎంత అనుకుంటున్నారు మీరు? దీని రెంట్ వచ్చేసి 4,500 రూపాయలు మాత్రమే. అడ్వాన్స్ వచ్చేసి 20,000 రూపాయలు తీసుకున్నారు. మేము ఖాళీ చేసేటప్పుడు అవి ఇచ్చేస్తారు. మళ్ళీ గోడలకి దీనికి దానికి సున్నం అయితే కొట్టించాలన్నమాట. అది కొట్టించకపోతే మన 20,000 రూపాయలు మనకైతే ఇవ్వరు, లేకపోతే గోవింద. అందుకనే అద్దె కొంప పిన్ని, సొంతిల్లేమో అమ్మ. నేనైతే పాలు పొంగిస్తాను, కొత్త ఇంటికి వచ్చాము కదా. ఇదైతే చిన్న అటక లాంటిది అన్నమాట. వస్తువులు ఏమైనా పైన పెట్టుకోవచ్చు. కొత్త ఇంట్లో పాలైతే పొంగింది. మా గృహ ప్రవేశం అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే మా మైసూరు అద్దిల్లు.
ఉతికిన బట్టలు ముందట పక్కన ఆరేయడానికి కుదరదు, పైనే ఆరేయాలి. అది కూడా మీకు చూపిస్తాను రండి. టౌన్ లో ఉండడం నాకు కూడా ఇదే కొత్త. అడవిలో ఉన్న పిట్టని తీసుకొచ్చి పంజరంలో పడేసినట్టు ఉన్నది నాకైతే. కింద ఉన్న 4 బిల్డింగ్ల వాళ్ళంతా ఇక్కడే ఆరేస్తాం. తలస్నానం చేసినప్పుడు ఎండ కావాలంటే ఇక్కడికే వచ్చి కూర్చుంటా. మీకు ఇంకో వింత అయితే చూపిస్తాను. మీకు చూపిస్తున్నది బ్యూటీ పార్లరు. నాకైతే ఆ పదం పలకడం కూడా రావట్లే. నల్లగున్నోళ్ళని తెల్లగా మారుస్తుంది, తెల్లగున్నోళ్ళని నల్లగా మారుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్ నా యొక్క అద్దిల్లు కష్టాలు. సొంతిల్లుతో పోలిస్తే అద్దిల్లు అమ్మ కాలేదు, పిన్నే అమ్మ అమ్మే. అంటే సొంతిల్లు అమ్మ అన్నమాట, అద్దిల్లు పిన్ అన్నమాట. అయినా మనం బ్రతకడానికి వచ్చినప్పుడు దేనికో దానికి అడ్జస్ట్ అయిపోవాలి, తప్పదు. ఏది ఏమైనా మైసూర్లో రూమ్ అయితే దొరికింది. ఒక గూటికైతే అడిపక్షి షేరింది. చాలా సంతోషంగా ఉంది. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.